రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపక్ష నాయకుడు నావెల్నీని ఎలా చంపేసి ఉంటాడన్నటువంటిది మాజీ కేజీబీ అధికారి ఒక ఆయన వివరించారు. అక్కడ డైరెక్ట్గా అంటే వాళ్ళ కేజీబీ వాళ్ళకి రష్యా గూఢచర్య విభాగం ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రిని రష్యాలోనే కదా చంపేసింది. పూర్తి ఆరోగ్యవంతుడు రెగ్యులర్గా యోగా చేసేటటువంటి ఆయన గుండెపోటుతో ఎందుకు చచ్చిపోతారు? ఆ రోజున అమెరికా రష్యా కలిసి భారత్ని రాబోయే 50 ఏళ్లలో ఎదగనీయకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేయాలనుకుంటున్నటువంటి భారత్, అట్లాగే చైనాకి చెక్ పెట్టి పాకిస్తాన్కి వణుకు పుట్టించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి లాంటిని చంపేస్తే ఆ తర్వాత ప్రధానమంత్రులు వణికిపోయారు కదా. ఎవరైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారో? మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి, మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చేదాకా చైనా పాకిస్తాన్లు ఇష్టారాజ్యమే నడిచింది కదా ఈ దేశంలో. అలాంటి స్టేజ్లో వాళ్ళిద్దరూ కలిసిపోయి చేశారు అప్పట్లో. ఇప్పుడు అట్లాగే ఇక్కడ నావెల్నీని గుండె మీదన నేరుగా గుద్దితే గుండె ఆగిపోతుంది. ఆ టైంలో డ్రైలో ఉంచేయటం అంటే గాలి ఆడనీయకుండా చేయటం అన్నటువంటిది, పూర్తిగా ఒక చోట గాలి ఆడనివ్వనటువంటి ప్రదేశంలో ఉంచితే ఇక అది కోలుకోవడం ఉండదు. అది గూఢచర్య విభాగం ఎదుటి వాళ్ళని చంపడానికంటే పోస్ట్ మార్టంలో కూడా దొరకనటువంటి ఇది అలాంటి ఎత్తుగడతో చంపేసింది అన్నటువంటిది తాజాగా వ్యక్తం చేసిన అనుమానం.